లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో అసలేం జరుగుతోంది? ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ప్రతిపక్షాలున్నాయా? అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలంటూ బ్రెయిన్ వాష్ చేస్తున్నాయా? ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అధికార పార్టీని అలర్ట్ చేసింది. అలా అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతోంది? వచ్చే ప్రభుత్వం మాదే, ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయండి అంటూ ఉద్యోగ సంఘాల నేతలకు ప్రతిపక్ష పార్టీ గాలం వేస్తోందా? తెలంగాణలో ప్రభుత్వంపై పోరాటానికి ప్రతిపక్షం రోజుకో ఎత్తుగడ వేస్తోంది. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాని నుంచి డామినేట్ చేయడానికి మరో ఎత్తు వేస్తోంది. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల నేతలకు, కీలకంగా ఉండే ఉద్యోగులకు ప్రతిపక్షంలో ఉన్న ఓ కీలక నాయకుడు ఫోన్ చేస్తున్నారట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవ్వండంటూ ఉద్యోగ సంఘాల నేతలను కోరుతున్నారట. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో కొంత సన్నిహిత సంబంధాలు నెరిపే ప్రయత్నంలో ఉన్నారు. దీంట్లో భాగంగానే డిఏలు ఇవ్వడం, బకాయిల చెల్లింపు లాంటి అంశాలపై ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశమై మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రభుత్వ ఉద్యోగులను ఎరగా వాడుకునే పనిలో పడింది ప్రతిపక్షం. ఉద్యోగులను సర్కార్ మీదికి ఉసిగొల్పాలని ప్రతిపక్ష పార్టీలో ఓ నేత పావులు కదుపుతున్నారు అనే సమాచారం ఇంటెలిజెన్స్ కి చేరింది. ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి సమస్యలపై ఉద్యమాలు చేయాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధమవ్వాలని కోరినట్లు ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి చేరింది. దాంతో సర్కార్ అలర్ట్ అయ్యింది. అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేరువేరు కాదు, ఇద్దరూ కలిసి పనిచేస్తేనే ప్రభుత్వం అనేది మర్చిపోవద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ ఏదో ఒక ఇష్యూతో ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను ప్రభుత్వం ఎదుర్కొంటుందని, ప్రతిపక్షం ట్రాప్లో ఉద్యోగులు పడొద్దని కోరారు పొన్నం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రభుత్వం పక్షాన తీసుకుంటున్నటువంటి పథకాలు ప్రజలకు లబ్ధి పొందేటువంటి బాధ్యత కలిగినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళంతా విజ్ఞులు. ఇలా మా ప్రభుత్వం ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా అన్ని రకాల సహకారం చేయాలని మేము తప్పకుండా భావిస్తూ ఉన్నాం. మేము వేరు కాదు. ప్రభుత్వం అంటే మేము తీసుకునే నిర్ణయాలను మీరు అమలు చేస్తారు, మీరు సూచించే అంశాలను మేము నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి దయచేసి అటువంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, ప్రతిపక్షం వేస్తున్న ఎత్తులను చిత్తు చేసేందుకు అధికార పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. అయితే ఉద్యోగ సంఘాలు ఎలా వ్యవహరించబోతున్నాయన్నది కీలకంగా మారింది.